హాయ్ హలో నమస్తే. టుడే రైడ్ ఫ్రమ్ లేహ్ టు ప్యాంగ్ మనాలి 173. ఓకే, స్లోగా పోవచ్చు, నో ప్రాబ్లం. మనాలి కొట్టేంత లేదు, ఒక్కరోజే 430 ఎంత ఉంది. లేహ్లో చూడడానికి ఏం లేదు, సైట్ సీయింగ్ అంటే ప్యాలెస్ ఒకటి ఉంది, ఇంకేముంది. ప్యాలెస్ అది మూమెంట్ సంథింగ్ ఏమో ఉన్నాయి, 2 అంతే, వేరే ఏం లో. ఏ చలో బాయ్. టాటా బాయ్ బాయ్. లే అసలు రాననుకున్నా వచ్చినా, ఎట్లా వచ్చినా నాకే అర్థమవుతలేదు. సర్చు అట, సర్చు వరకు కొడితే బాగానే ఉంటుంది కానీ 250. వావ్ వావ్ వావ్, ఇది లేహ్. అది ఎయిర్పోర్ట్ అటు పోయింది. లదాఖ్ ఇటు లదాఖ్ వస్తుంది, ప్రాజెక్ట్ హయామ్ వస్తుంది. ప్రాజెక్ట్ హిమానక్ కింద సర్వీస్ ఆఫ్ లదాఖ్. వావ్ వావ్, కొండలు మస్తున్నాయి. హన్లే ప్యాంకాంగ్ టీఎస్ఓ అట. ప్యాంకాంగ్లోకి ఇటుందా? మనం ఇక అన్ని కవర్ చేసినట్టే కదా లదాఖ్ వచ్చి. ఒక తంగ ఒకటి పోలే, తంగ ఆల్రెడీ పోయినా కాబట్టి పోబుద్ది కాలే. ఇక అటు ఏం లేదు, రోడ్లు తప్ప ఏం ఉండవు. ఆ ఊర్లు చూసి రావడానికి, ఆ రోడ్లు చూసి రావడానికి బైక్ రెంట్ తీసుకొని అంత దూరం పోవాలి. హే ఇదే లేహ్. పోదాం, వారి చిన్న పోతా ఆడ వంట, మళ్ళీ పొద్దున్న లేస్తా, మళ్ళా కొట్టుకుంటా. ఏ మ్యాన్, దిస్ ఈజ్ ఉప్సీ రూట్. అస్సాం ఉంది రూట్, అయితే కిరాకుంది ఇటు కూడా. అన్నీ మట్టి పువ్వు, అన్నీ మట్లే తప్ప ఏముండవు. మట్టి మట్టి మట్టి, మన్ను రా, మట్టి మట్టి. లదాఖ్ అంటేనే మన్ను మన్ను మట్టి మస్నానం, ఇది తప్ప ఏముండవు. అదిగో అది ఆర్టీసీ బస్సు, అది ఏసీ బస్సు. ఎక్కడి నుంచి వస్తుండో మరి తెలియదు కానీ కాక, లేహ్ టు సారా ఏసీ బస్సు అది. పట్టే లుక్కు అంతా అదిరిపోయింది. పో లదాఖ్ లదాఖ్, మట్టి మట్టి అంత మట్టి. మిలిటరీ వాళ్ళు మొత్తం తీసేసుకుంటారు అన్నీ. లేహ్ టు మనాలి రూట్. రోడ్డు మంచిగా పోసారు. లాస్ట్ ఇయర్ ఇట్లా పోయినా అట్లా పోయినా నాకు గుర్తుకు లేదు, కానీ ఎట్లా అట్లా పోయినా.
ఇది సెకండ్ టైం రావడం లదాఖ్కి. ఒకసారి వస్తే సెకండ్ టైం అయితే రాబుద్ది కాదు లదాఖ్కి, అస్సలే రాబుద్ది కాదు. ఇక ఒకసారి రోడ్లను చూశాక, ఇక్కడున్న డస్ట్ని చూశాక ఇంకోసారి రానే బుద్ధి కాదు అసలు. నేను నా బండిని తిప్పుదామని తీసుకొచ్చా. మొన్న అయితే తీసుకుని వచ్చుంటే అటే వెళ్ళిపోదామని అనుకున్నా. సరే లదాఖ్ 400 ఉంది కదా, చూసేసి చిన్నగా ఇటు నుంచి అటు ఇట్లాగా డెహ్రాడూన్ పోవాలి కదా అని ఇటు వచ్చా. ఉన్న 2 డేస్కి 2000 అయింది లదాఖ్ బండి సర్వీసింగ్తో సహా. బా వాటర్ మంచిగా ఉంది కానీ ఇటు నల్లగా ఉన్నాయి, అది బురదున్నాయి వాటర్. అటేమో మంచిగా ఉన్నాయి. ఎంత గ్రహం ఇదైతే. ఇటు కాదు అటు చూడు, అటు కూడా ఇంతే ఉంది కదా, తంగ్ విలేజ్ టైపు. ఓ ఉమ్లింగా పాస. ఆ పాస్కి వెళ్ళాలంటే పోవడానికి 2 డేస్ పడుతుంది మనకి. 300 కిలోమీటర్స్ ఉంది లేహ్ నుంచి. కిలోమీటర్స్. మనం కొండ కింద ఉన్నాం, మౌంటైన్ కింద ఉన్నా. ఏదో వాటర్ ఫ్లో చూసాకి పక్కనే ఉంది. ఎక్కాలి, మౌంటైన్ వస్తుంది, అది ఎక్కి దిగాలి. ఇంకా 2 ఎక్కితే అప్పుడు మనకి తంగు కనపడుతుంది. తంగు కాదు, ప్యాంగ్ కనపడుతుంది అప్పుడు. వెల్కమ్ టు రూమ్సే విలేజ్. పూల్ ఉంది మంచిగా ఇక్కడ. బాబా అంబులెన్స్ సేఫ్టీగా. హోమ్ స్టేలు అయితే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ హోమ్ స్టేలు ఉన్నాయి. ఎవడెవడ ఎంటీ వేసుకొని వచ్చిండ్రు. టీఎస్ బండి ఒకటి, టీఎస్ 09 బండి. ఎట్లా తిరుగుతారేంద్రా టీఎస్ వాళ్ళు, ఈ తెలంగాణ వాళ్ళు. ఏపీ బండ్లు కనపడవు, మొత్తం టీఎస్ బండ్లే కనపడుతున్నాయి. కొడుకులు ఎట్లా పడితే అట్లా తిరుగుతుర్రు. ఎంటీ వేసుకుని వచ్చిండు ఆడెవడో. రూమ్సే విలేజ్ నైస్. అవసరం ఉంది టెంట్ వేసుకొని ఇక్కడ వంటే మాత్రం కిరాకు ఉంటుంది. ఇక్కడ ఆడ టెంట్ వేసుకున్నారు, ఈడ టెంట్ వేసుకున్నారు. చాలా 14,000 ఫీట్ ఇది. ఉమ్లింగా పాసే 15,000 ఫీట్ అయితే ఇది 14,000 ఫీట్ రా. వా బస్ ఆగిపోయే. ఇది డౌన్ ఇక. వెల్కమ్ టు రమ్సెట్ డేట్. ఇది టాటా బండి. ఇక్కడ క్యాంప్ ఉంది ఒకటి. అవ్వా చాలా కూల్ ఉంది మంచిగా. ఇక్కడ లారీ వాళ్ళు మాత్రం ఇష్టం ఉన్నట్టు తోలుతున్నారు బై. ఇక్కడ పిచ్చిగా తోలుతున్నారు. పీక్ వెళ్ళాలి, ఈ మౌంటైన్ది పీక్ వెళ్ళాలి, పీక్ ఎక్కి దిగాలి కిందికి. ఇది ఎంత 1000 ఫీట్ ఉందో ఏమో, పైన ఉంటుందిగా. ఒక డబ్బా వేసి దానికి పెడతారుగా, చూద్దాం పారి ఎంత ఫీట్ ఉందో పైన. నాకు నాటల పాస ఏదో, నాతుల పాస ఏదో, నాట్సాల
అది 5000 మీటర్ అని ఉంది, మరి అది కరెక్టేనో కాదో తెలియదు. వావ్ వా 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 ఇదేంద్రా, మరో ప్రపంచం లాగా ఉంది. కొండ ఎక్కాలి, దిగాలి. ఏంద్రా మౌంటైన్స్ అదిరిపోయినాయి అంటే అదిరిపోయింది. నాకు ఈ లుక్ బాగా నచ్చింది. శ్రీనగర్ కంటే లేట్ మనాలి లుక్ సూపర్ ఉంది, కానీ కూల్ ఉంది చాలా. దిగే వరకు కూల్ ఉంటుంది. కొండ పైన కదా, కూల్ అయిపోతుంది బాడీ. అరే అమ్మ, టీఎస్ బ్యాండ్ ఎవరు? టీఎస్ వాడు ఎక్కడి నుంచి వచ్చిండు? TS 09 బండి. అది కొండలు, లోయలు, గుట్టలు, వాగులు, మంపులు. ఇది పీక్ పాయింట్ కొండది. అసలు అవి చూడండి ఎట్లున్నాయో. ఆహా ఆహా ఆహా, ఇంత ఆనందాన్ని ఇస్తుంది అనుకోలేదు ఈ రైడు. చాలా అంటే చాలా బాగుంది. మనం అట్లా పోవాలి. ఓయ్ ఏ ఏ ఏంట్రా అయ్యి ముద్దు ఉన్నాయి. ఇక్కడ ఇదున్నా, ఇది హైయెస్ట్ పీక్ పాయింట్. ఇది తాంగ్లాంగ్లా టాప్. బాపురే, ఇక్కడే తాంగ్లాంగ్లా పీక్ పాయింట్ రా ఇది. ఓ అసలు ఇది మస్తుంది. ఇది అయితే ఎవ్వలేడు ఒక్కనే తిరుగుతున్నా. మనాలి హైవే చాలా ఉన్నది అయితే. చల్లగా కూర్చుంది ఇక్కడ. సర్చు 122. బ్రో ఏంటి బ్రో ఈ మౌంటైన్స్? వావ్, యా ఎక్కుతానే.
ఆసమ్ ఉన్నాయి ఈ క్లౌడ్స్ అయితే. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఎడు పోతాడు ఢిల్లీ, ఢిల్లీ కాక పోతుండు ఢిల్లీ. వాటర్ ఫ్లో ఉంది అక్కడ. ఇంకా మారుతి ఎక్కినాం దిగినాం మౌంటైన్స్. అప్పుడు ఆగింది ఇక్కడేనా, ఇక్కడ కాదులే, అది వేరే చోట. ఇంకా లేలా లేలా లేలే తెరేరా తానా. ఓ ఇది కదా అచ్చలైన అచీవ్మెంట్ అంటే. మనాలి రోడ్ ఆహా అవసరం ఉంది. ఇది అయితే ఆ శ్రీనగర్ నుంచి వస్తే కొంచెమే బాగుంది, కానీ ఇది మాత్రం అదిరిపోయింది. అనేది ఇదే రోడ్డు. ఆ రోడ్డు ఉంది అటు, అటు కూడా పోవచ్చు అట్లా. అది స్టేట్ వే ఉంటుంది. అది అది ఏ ఊరికి పోతుందో తెలియదు, కానీ ఇది మాత్రం ఉరుకుతుంది. ఓ ఇది చూద్దామని ఇంత దూరం వచ్చింది. ఇది చూడండి, కొత్త లోకం, కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది నాకైతే. అబ్బో అయ్యో అయ్యో అయ్యయ్యో ఏమిరా ఈ రోడ్డు. వా 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 సూపర్. దాల్గొండ వా సూపర్. రరిరా రే రా రే రరిరా రే రరిరా రే రా రే రరిరా రే లలలా లాలీలా లాలీలా. అసలు రోడ్డు చూడండి అది ఎలా ఉందో అసలు. అవసరం అట అసలు. ఇటు నీడ ఉంది, అటు ఎండ ఉంది. ఈ రోడ్డు చూద్దామని నేను ఇంత దూరం వచ్చింది. ఇది సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మినిమం ఒక 20-30 కిలోమీటర్స్ వరకు ఈ వే మాత్రం హైలైట్ ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో వే ఉంటుంది, కింద అదిరిపోద్ది. వా ఒళ్ళు జడదలిస్తుంది అసలు ఇట్లా పోతుంటే. వస్తానా లేదా అనుకున్నా అసలు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ట్యాక్సీలో వెళ్తుంటే అరే బైక్ రైడ్ చేయాలరా ఈ రోడ్ల మీద, ఈ రోడ్డు మీద అనుకున్నా. అలాంటిది వితిన్ 1 ఇయర్లోనే నా బండి వేసుకొని వచ్చా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా. ఇది దా మ్యాటర్. ఇది చూడండి బాబులు, మొత్తం ఎడారి లెక్కనే ఉన్నది అయ్యా ఇదైతే. ఓ మనాలి రోడ్ డ్రైవ్ చేయాలంటే దమ్ము ఉండాలిరా భయ్. 400 కిలోమీటర్లు
మనాల నుంచి లేచి ఎట్లుంటుందో కూడా తెలియని కూడా తెలియదు, అట్లా పోతున్నాయి. రోడ్డు మాత్రం మోసం ఉంది. నేను ఇక్కడ జింకన గాడిదలు, అది జింకలు ఎందుకు బతాయి బీడ, గాడిదలు బతాయి. కానీ అవి ఆ కొండ ఎక్కి దిగాలి. ఇప్పుడు ఆ కొండ ఎక్కి దిగితే మనకు ఒక చిన్న ఊరు వస్తుంది అన్నమాట. ఆ ఊర్లో ఏదైనా ఉంటే పన్నాము, లేదు అంటే ఇక మన అల్లి దాకా పోవాల్సిందే, తప్పదు. చర్చు దాకా పోవాల్సిందే. కొడుకులు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు బైక్ మీద, బైకులల్లో. రూట్ మాత్రం అద్దరింది ఇది అయితే, కేక డౌన్ అంతా. అక్కడ వర్షం పడతానట్టున్నది. ఇదేంద్రా కొత్త గ్రహం మారేది, అసలు గ్రహం లెక్కనే కొత్త గ్రహం లెక్క ఉంది. అటొక్కుండా ఇటొక్కుండా ముందొక్కుండా మధ్యలో రోడ్డు. అసలు ఆ వెదర్ చూడడానికే 2 కళ్ళు సరిపోతలేవు నాకైతే, అలా ఉంది. అక్కడ స్టే ఉందా, ఎవడు వస్తలేడు ఎవడు పోతాడు. అక్కడెక్కడో ఒక వ్యాన్ వస్తుంది, ట్రావెలర్ వ్యాను. గొర్రెలు మాత్రం బలి మేపుడు మేపుతారు ఈడ. ఆఫ్ రోడ్ బైక్ ఉంటేనే లదాఖ్ రావాలంటే కష్టము. అలాంటిది FZ ఇలాంటి రోడ్ల మీద తీసుకుపోతాను దీన్ని. చాలా బుజ్జిది, ఎక్కేస్తుంది ఏ టైర్ అయినా పర్లేదు. కానీ ఆఫ్ రోడ్ ఉంటే ఈజీ ఎక్కుతుంది. ఇంకా ఇది కొంచెం పెద్ద టైర్ కదా, కాబట్టి కొంచెం స్లోగా పోతే అయిపోయాయి. రాళ్ళు, రప్పలు, మన్ను, మష్నానం అన్నీ చూసిన. హైవేల మీద కొట్టుడు కాదు, ఇలాంటి రోడ్ల మీద కొట్టాలి. అప్పుడు తెలుస్తుంది మన కథ ఏంది, మన స్టామినా ఏంది, అసలు బైక్ డ్రైవింగ్ అంటే ఏందని. అది మ్యాటర్. నేను అక్క ఉరుకుతాను బండి. బాగానే ఉన్నట్టుంది ఆఫ్ రోడ్డు. లాస్ట్ టైం చూసినాం మంచిగా చిన్నగా ఉండే రోడ్డు, ఇప్పుడు పెద్దగా అయింది. మీది పోయాలంటే ఈజీ ఎంతైనా ఇంకో 6 months to 1 year టైం పడుతుంది ఇదంతా. ఇది ఆఫ్ రోడ్డు మొత్తం ఒక 40 kilometers ఉందట. తేవా ఈ బండితోనే ఆఫ్ రోడ్ కొడుతున్నా చూడు, అది సూపరు. అయ్యో 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 అనుకుంటూ పోతాను నేనైతే. మంచి హైవే నుంచి దెంగించుకోక అటు జమ్మూ నుంచి బుద్ధవాళ్ళ సీట్ వచ్చిందా. నేను ఏమున్నదిలే 2 రోజులు అయితే అయిపోయా.
లాచంగ్ల పాస్ 16,616 కిలోమీటర్ ఫీటు. ఘోరాతి ఘోరం రా ఇది. అబ్బా బాబా బాబా, దానికంటే ఎక్కువ, ఉమ్మిలింగుల కంటే ఎక్కువనా ఇది? అబ్బా డౌన్ రా బాయ్, ఇప్పుడు హ్యాపీగా పోవచ్చు. బా దిగాల బయ్యి, దిగాలే, ఆపోజిట్ గాలి వస్తుంది.